ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆత్మవిశ్వాసంతోనే గిరిజన యువత ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని మాజీ డిప్యూటీ మేయర్, అమెరికా ఫాల్కన్ సిటీ మాజీ డిప్యూటీ మేయర్ చలంచర్ల ఏడుకొండలు తెలిపారు. గిరిపుత్ర ఫౌండేషన్ మరియు యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన సదస్సు బీవీ నగర్లోని గిరిజన భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అవరోధిస్తున్నారన్నారు. తాను అట్టడుగు వర్గాల నుండి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానంటే కారణం విద్యనే అన్నారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అవరోధించాలన్నారు. నా జీవితంలో ఎన్నో బాధలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడి ఈ స్థాయికి చేరానని, నాలాగే మీరు కూడా ఉన్నత శిఖరానికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. నేను నా జాతికి మేలు చేయాలనే లక్ష్యంతో ఇండియాకి వచ్చి మన గిరిజన యువతతో మమేకమై వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో వచ్చానని తెలిపారు. గిరిజన యువత కసితో, పట్టుదలతో చదువుకోవాలని, వృత్తి విద్యలోనూ నైపుణ్యం పెంచుకోవాలని, మన చదువుకు ఏది అడ్డు రాకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిపుత్ర ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవంతి జయవర్ధన్, యానాదుల హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, యాకసరి వెంకటేశ్వర్లు, బాపట్ల వెంకటపతి, పులిచెంచయ్య, వేటగిరి సుధాకర్ రావు, ఈగ రామయ్య, ఎల్లంపల్లి కృష్ణకుమారి, చేవుడి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఏడుకొండలు ఇక్కడ మన్నాదర్రావుపేట అనే ఒక గ్రామంలో విడవలూరు మండలంలో పుట్టాను. కానీ ప్రస్తుతానికి నేను అమెరికాలో ఫాల్సమ్ సిటీ అనే నగరంలో నివసిస్తున్నాను గత 25 సంవత్సరాలుగా. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం, నేను ఇక్కడి నుంచి అట్టడుగు వర్గం నుంచి ఎట్లా ఎదగగలిగానో, ఎన్ని అడ్డంకులున్నా ఎట్లా ఎదగగలిగానో నా యొక్క జర్నీని ఇక్కడుండే వాళ్ళందరికీ చెప్పి, వాళ్ళని ప్రోత్సహించి, ఉత్తేజంతుల్ని చేసి, ఏది అడ్డు రాకూడదు. ఈ రోజుల్లో కులం, మతం, డబ్బు ఏది అడ్డు రాకూడదు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి, రోజు 2 మైళ్ళు ఎలిమెంటరీ స్కూల్కి నడిచిన వాడిని కాబట్టి, ఈ రోజుల్లో ప్రతి ఊర్లో స్కూల్ ఉంది. వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంది, పట్టుదల ఉంటే మటుకు వాళ్ళే ఎంతో గొప్ప వ్యక్తులు అవుతారు అని చెప్దామని వచ్చాను ఇక్కడ. అంతే. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి గిరిజన భవన్లో గిరిజన యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పించాలి, వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫాల్కన్ సిటీ మాజీ డిప్యూటీ మేయర్ ఏడుకొండల గారు, వారు నెల్లూరు జిల్లాలోని మన్మధరావుపేట మారుమూల కుగ్రామం నుంచి అక్కడ యుఎస్ఏ వెళ్ళి అక్కడ డిప్యూటీ మేయర్గా ఒక గిరిజన బిడ్డగా ఉంటూ అక్కడికి వెళ్ళి డిప్యూటీ మేయర్గా ఎన్నిక కావడం, ఎంతోమంది ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్గా అక్కడ విద్యార్థులకు ఎంతోమందికి సేవలు అందిస్తూ వారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారి ముఖ్య సందేశం అందరికీ కూడా తెలియాలి. వారు ఇండియాకి రాగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో, వారి ఎదుగుదల ఏ విధంగా జరిగింది అనేది యువతకు స్ఫూర్తి కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారి ద్వారా అనేక విషయాలు గిరిజన యువతలో తెలియజేసి, వారిలో కూడా ఇలాంటి ఏడుకొండల లాంటి వాళ్ళని తీసుకురావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ మరియు యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి యానాది హెల్త్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసులు గారికి, అలాగే మాజీ ఐటీడీఏ పిఓ వెంకటేశ్వర గారికి, ఇంకా గిరిజన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి గిరిజన యువత కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కొండల్ గారు యుఎస్ నుంచి, డిప్యూటీ మేయర్ గారు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇది ఏర్పాటు చేసుకున్నాం కదా యానాది హెల్త్. ఆయన ఇదితోటే యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అందరూ కలిపి కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా
గిరిజన యువతకి, యానాది యువతకి ఉద్యోగ, ఎడ్యుకేషను, హెల్త్, వెల్ఫేర్ చూసుకుందామని చేశారు. ఆయన లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఇక్కడికి యువత చూస్తేనే, ఆయన్ని చూస్తేనే ఇన్స్పైర్ అయిపోతారు. మనం 100 మాటలు చెప్పిన దానికంటే కళ్ళతో చూసిందే వాళ్ళ బ్రెయిన్లలో అతుక్కుంటుంది. కాబట్టి ఆయన్ని చూసే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఎంతో కొంత ఎదగలమనే హోప్ వాళ్ళలో వస్తుందని ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి. అదే ఆయన ఎక్కడి నుంచో ఇండిపెండెంట్గా తన ఇదితో అమెరికాలో ఎస్టాబ్లిష్ అవ్వడం అంటే చూడండి, అన్నీ సర్పాస్ అయ్యి క్యాస్ట్, బ్యాక్వర్డ్నెస్, ఫైనాన్షియల్ డ్రాబ్యాక్స్ అన్నీ ఎదుర్కొని ఆయన అంత దూరం వెళ్ళగలిగిన ఆయన చూస్తేనే అందరూ ఇన్స్పైర్ అవుతారు. అందుకోసమని నా పేరు కృష్ణకుమారి.